సో ఈ విధంగా నేను రంగారెడ్డి జిల్లా షాబాద్ లో బీసీలకు మద్దతుగా జాగృతి అధ్యక్షులు కవిత దీక్షలో పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని దీక్ష నిర్వహించినట్లు ఆమె తెలిపారు. బీసీలు ఇలాగే ఐక్యతగా ఉండాలన్నారు. బీసీలు ఎమ్మెల్యేలు మంత్రులే కాదు సీఎం కూడా బీసీ అయ్యే విధంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మరి రంగారెడ్డి జిల్లాలో ఉన్న షాబాద్ మండలానికి రావడం జరిగింది. షాబాద్ మండలంలో మరి ఒక ప్రత్యేకమైనటువంటి ఒరవడిని సృష్టిస్తూ ఇక్కడ ఉండేటటువంటి బీసీ నాయకులందరూ కూడా మరి కులాలకు మతాలకు అతీతంగా షాబాద్ లో ఉండేటటువంటి ఉద్యమకారులను పుర ప్రముఖులను అందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి బీసీలకు 42% రిజర్వేషన్ సాధన కోసం 40 రోజుల నుండి రిలే నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ నాయకులని షాబాద్ వైపు చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇవాళ ఒక బిల్లు పోయి ప్రెసిడెంట్ దగ్గర ఆగింది, ఇంకొక ఆర్డినెన్స్ పోయి గవర్నర్ దగ్గర ఆగింది. మరి అక్కడ ఒక్క సంతకం అయిపోతే ఇంతమంది బీసీ బిడ్డలకు మంచి రాజకీయ భవిష్యత్తు, మంచి విద్యా ఉద్యోగాలు వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి తక్షణమే 42%